रघुपति राघव राजा राम, पतित पावन सीताराम। ईश्वर अल्लाह तेरो नाम, सबको सन्मति दे भगवान। కొంతమంది సొంత పేరు కాదుర గాంధీ, ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ। కొంతమంది సొంత పేరు కాదుర గాంధీ, ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ। కరెన్సీ నోటు మీద ఇలా నడి రోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ। భరతమాత తల రాతను మార్చిన విధాతరా గాంధీ, తరతరాల యమయాతన తీర్చిన వరదాతర గాంధీ। కొంతమంది సొంత పేరు కాదుర గాంధీ, ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ। రామనామమే తలపంత, ప్రేమధామమే మనసంత। ఆశ్రమ దీక్ష స్వతంత్ర కాంక్ష ఆకృతి దాల్చిన అవధూత। గాంధీ గారి జయంతిని జరుపుకుంటున్నాం। ప్రతి సంవత్సరం కూడా గ్రామ పంచాయతీ ఆవరణలో జరుపుకుంటున్నాం। పెద్దలు నాయకులు అందరూ కూడా హాజరవుతున్నారు। మన వైశ్య సంఘం తరఫున మన అందరం కూడా వైశ్య మిత్రులందరం హాజరైనాం। గాంధీ గారిని జరుపుకోవడం కంటే ముఖ్యంగా వారి ఆశయాలను మనం పాటించుతుండాలి। స్వచ్ఛత, అహింస, ప్రేమ ఈ గుణాలుంటే ప్రపంచాన్ని జయించవచ్చు। ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధాలేంది ఇవన్నీ కూడా ద్వేషభావాలతో జరుగుతున్నాయి। ప్రేమ అహింస ఉంటే ఒక్క క్షణం కూడా మనకు అట్లా కాదు। అందుకే చైనాతోని మన అహింసావాదం ఉన్నాం కనుక ఎక్కువ తక్కువ మనకు కొట్లాటలు జగడాలు అయితలేవు। పాకిస్తాన్తో కూడా యుద్ధాల వరకు మనం తీసుకుపోతలేం। కానీ అదే వేరే దేశాలు ఒక్క మాట అన్న మొట్టమొదటి యుద్ధమే అంటుంటాయి। సో అహింసావాదం మన నరనరాల్లో జీర్ణించుకుపోయింది, అది పాటిద్దాం, భవిష్యత్తులో ఆచరిద్దాం। జై సాధిద్దాం సాధిద్దాం గాంధీ తాత ఆశయాలను సాధిద్దాం। 155 సంవత్సరాల జయంతి, మహాత్మా గాంధీ జయంతి సందర్భమున బీబీనగర్ పట్టణంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది। మహాత్మా గాంధీ అంటే ఒక మనిషి కాదు, అతను ఒక ఆయుధం, ఒక వజ్రం, ఒక హింసను వ్యతిరేకించుకుంటూ అహింసావాదిగా సత్యాగ్రహం చేసుకుంటూ ఉప్పు సత్యాగ్రహం చేసి ఉప్పు మీద వాళ్ళు వేస్తున్నటువంటి పన్నును వ్యతిరేకించు ఉప్పు సత్యాగ్రహం చేసి ఎన్నోసారి స్వాతంత్రోద్యమంలో పాల్గొను జైలు పాలైనాడు। అతను హింస వద్దు, అహింసతోటే సాధిద్దామని చెప్పి కట్టె పట్టుకోకుండా కర్ర పట్టుకోకుండా భారతదేశాన్ని సాధించిన వ్యక్తి అతను। నేషనల్ ఆఫ్ ఫాదర్ అని సాధించుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం। మహాత్మా గాంధీ జోహార్లు జోహార్లు।